చాలా రోజుల నుంచి చాలామంది స్టూడెంట్స్‌కి ఉన్న ఒక డౌట్. ఏంటంటే ఛాలెంజ్ వాల్యుయేషన్ గాని, రీవాల్యుయేషన్ గాని పెడితే రిజల్ట్ చేంజ్ అవుతుందా? లేదా? సో, అలాంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. సో, రిజల్ట్ చేంజ్ అయితే డబ్బులు ఇస్తున్నారా? లేదా? ఇచ్చారా? లేదా? రిజల్ట్ చేంజ్ అయిందా? లేదా? సో, రీసెంట్‌గా జరిగిన ఒక దాని గురించి చెప్పబోతున్నానన్నమాట. సో, ముందుగా అయితే మీకేమన్నా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌ది. వాట్సాప్ దాంట్లో కూడా. సో, ఇక ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో, ఇక సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానెల్ ఉంది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్‌లో వెళితే జేఎన్‌టీయూకే ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రూ. 10,000 కడతా ఉంటారు. అంటే ఎగ్జామ్ బాగా రాశాను నేను అన్న నమ్మకం ఉండి కాన్ఫిడెన్స్‌తో ఉన్నవాళ్ళు. కొంతమంది రీవాల్యుయేషన్ పెడుతున్నారు. అయితే ఎక్కువ శాతం వచ్చేసరికి నేను బాగా రాశాను అనుకున్న వాళ్ళు ఛాలెంజ్ వాల్యుయేషన్ పెడుతున్నారు. ఇక రీకౌంట్ అంటే అది పక్కన పెట్టండి. తక్కువ రేటు ఎక్కువ జరగకపోవచ్చు. అయితే ఇటీవల వన్ ఆఫ్ ది స్టూడెంట్ వచ్చేసరికి ఛాలెంజ్ వాల్యుయేషన్‌కి అప్లై చేశాడు ఒక సబ్జెక్టు. ఫెయిల్ అయినప్పుడు 15 మార్క్స్ వచ్చినాయి. అయితే పాస్ అయ్యి తర్వాత 28 మార్క్స్ వచ్చినాయి. సో, ఇతనికి ఏంటంటే ఇప్పుడు మొన్న అప్లై చేసిన ఛాలెంజ్ వాల్యుయేషన్‌లో రూ. 10,000 కట్టి జేఎన్‌టీయూకే దానికి ఈ ఛాలెంజ్ వాల్యుయేషన్‌కి వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఉంటది గదా! వాళ్ళ సార్‌ని అలాట్ చేస్తారు. ఎమ్మటే ఎళ్ళటం ఇదంతా చేస్తారు గదా! అంతా అయిన తర్వాత 28 మార్క్స్ వచ్చి పాస్ అయిపోయాడు. మరి మనీ వెనక్కిచ్చాడా? అంటే సో, మనీ వెనక్కివ్వాలంటే 15% చేంజ్ ఉండాలి. ఆ 15% చేంజ్ రాలేదు గాబట్టి ఫస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు తక్కువే వచ్చినియి గాబట్టి మనీ అనేవి రిఫండ్ చేయలేదు. మొత్తానికైతే రిజల్ట్ అయితే చేంజ్ అయింది. సో, ఇప్పటి వరకు ఈ చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చేసరికి అసలు రిజల్ట్ చేంజ్ అవుద్దా? లేదా? ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకుంటే జేఎన్‌టీయూకే దాంట్లో రీవాల్యుయేషన్ పెట్టుకున్నా చేంజ్ అవుద్దా? అవ్వదా? అని అనుమానంగా ఉన్నవాళ్ళు. అంటే ఎస్పెషల్లీ రాయనోళ్ళనుకోండి దాని సంగతి పట్టించుకోరు. కానీ రాసి కష్టపడి నాకు కాన్ఫిడెంట్‌గా నేను పాస్ అవుతానన్న నమ్మకం ఉన్న వాళ్ళుంటారు చూసారు బాగా చదివేవాళ్ళు. వాళ్ళకైతే ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ లాంటిదే. సో, ఇక నుంచి మీరు గనక బాగా రాశాను నేను, నా తప్పేం లేదు. దిద్దిన వాడిదే తప్పు ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాడిది అని అనుకుంటే మీరు, ఖచ్చితంగా అయితే ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవటం మంచిది. అయితే డబ్బులిస్తారా? ఇవ్వరా? అని పక్కన పెట్టినట్టయితే, అది 15% చేంజ్ ఉంటే మీ డబ్బులు మీకొచ్చేస్తాయి. దాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ 15% చేంజ్ రాకపోయినా, డబ్బులు రాకపోయినా, రిజల్ట్‌లో గనక పాస్ అయినట్టయితే ఖచ్చితంగా అయితే మీకు పాస్ మార్క్ వస్తది. దానికి ఉదాహరణే ఇది. మొన్న స్పెషల్ సప్లీ దాంట్లో అటానమస్ దానికో కాదు. స్పెషల్ సప్లీ దానికి ఫెయిల్ అయితే ఛాలెంజ్ వాల్యుయేషన్ పెడితే రిజల్ట్ చేంజ్ అయ్యిందన్నమాట. ఇలాగే చాలా మంది కూడా పెడతా ఉన్నారు. సో, రివాల్యుయేషన్‌లో చేంజ్ అయ్యేవాళ్ళు అవుతాయి. కాకపోతే ఎక్కువ శాతం ఛాలెంజ్ వాల్యుయేషన్‌లోనే రిజల్ట్ చేంజ్ అవుతా ఉన్నదన్నమాట. ఓకేనా? సో, ఇదండి ఓవరాల్‌గా జేఎన్‌టీయూకే దాంట్లో రిజల్ట్ ఛాలెంజ్ వాల్యుయేషన్ చేంజ్ అవుతుందా? లేదా? అన్నదానికి. ఓకేనా? సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ దాంట్లో జాయిన్ అవ్వండి. సాఫ్ట్‌వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్ ఖచ్చితంగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.